అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మీరు బాగుండాలి. రచయిత అడప చిరంజీవి గారు. ఇక కథలోకి వెళితే, ఆ హాస్పిటల్లోకి అడుగు పెట్టేసరికి సంపత్ మనసంతా వికలమైపోయింది. తన తల్లి అక్కడే చనిపోయింది. తల్లి గుండెకి ఆపరేషన్ చేయించడానికి తన తండ్రి వద్ద డబ్బుల్లేవు. నాన్న అన్ని ప్రయత్నాలు చేశాడు. డబ్బు దొరకలేదు. 10 ఏళ్ల వయసున్న నా చెయ్యిని నాన్నకి అందించి అమ్మ తుదిశ్వాస విడిచింది. అప్పుడు నా కళ్ళల్లో నీళ్లు లేవు. అమ్మ వైపు బొమ్మలా చూస్తూ ఉండిపోయాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. నాన్నలో విరక్తి భావం పెరుగుతూ వచ్చింది. ఫైర్మెన్గా పనిచేస్తున్న నాన్న మరు సంవత్సరములో మనోవ్యాధితో మరణించాడు. అప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. అలా చూస్తూ ఉండిపోయాను. నా బాధ్యత మెడకి చుట్టుకుంటుందేమోనని భయపడి బంధువులంతా నా దరిదాపులకి కూడా రాలేదు. ఎదురింటి నారాయణ గారు ఏ బంధుత్వం స్నేహం లేకపోయినా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకొని కొన్నాళ్ల తర్వాత నన్ను అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పుడప్పుడు నన్ను చూడటానికి వచ్చేవారు. గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న ఆయనకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఊరికెళ్లే ముందు చెప్పి వెళ్ళిపోయాడు. ఆత్మీయంగా పలకరించే నారాయణ గారు దూరమయ్యారు. కానీ ఆయన జ్ఞాపకం భద్రంగా మిగిలిపోయింది. ఎలాగైతేనేం డిగ్రీ పూర్తి చేశాను. మా నాన్న పనిచేసిన డిపార్ట్మెంట్లోనే ఫైర్మెన్గా చేరాను. అతడి కళ్ళ ముందు గతమంతా లీలగా కనిపించింది. అమ్మ జ్ఞాపకము వచ్చినప్పుడల్లా అతడు బొమ్మలా అయిపోతాడు. ఒక్కసారిగా తేరుకున్నాడు సంపత్తు. ఒక ముసలాయన్ని స్ట్రెచర్ మీద ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళుతుంటే తల తిప్పి చూశాడు. నర్సులు, పేషెంట్స్ తాలూకు బంధుమిత్రులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఓవైపు ఉన్న మెట్లు ఎక్కుతూ 2వ అంతస్తుకి చేరుకున్నాడు సంపత్తు. తన తోటి ఫైర్మెన్ ప్రకాష్ తండ్రికి పెరాలసిస్ రావడం వలన హాస్పిటల్లో చేర్చారు. ఆయన్ని చూడటానికి వచ్చాడు అతడు. వార్డు నెంబర్సు చూసుకుంటూ ఓ రూంలోకి వెళ్ళాడు సంపత్తు. అతన్ని చూసిన ప్రకాష్ కుర్చీలోంచి లేచి పలకరింపుగా నవ్వాడు. మంచం మీద పడుకొని ఉన్న ప్రకాష్ తండ్రి గాఢ నిద్రపోతున్నాడు. చుట్టూ ఉన్న బెడ్ల మీద పేషెంట్లు ఉన్నారు. ఆయన ట్రీట్మెంట్ గురించి అడిగిన సంపత్కి డాక్టర్ చెప్పిన విషయాలన్నీ చెప్పాడు. ప్రమాదం తప్పినందుకు సంతోషం వ్యక్తం చేశాడు సంపత్తు. వాళ్ళిద్దరూ ఇంచుమించు కొద్ది రోజుల తేడాలో ఉద్యోగంలో చేరారు. చేరిన 2 సంవత్సరాల్లోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రకాష్కి పెళ్ళయింది. సంపత్కి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాన్న లేచిన వెంటనే జ్యూస్ ఇవ్వమని డాక్టర్ చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్ ఉంది. బత్తాయి జ్యూసు తెచ్చిపెట్టు సంపత్ అని చెప్పాడు ప్రకాష్. గ్లాస్తో బత్తాయి జ్యూస్ తెస్తున్న సంపత్కి ఏడుపు వినిపించి ఓ వార్డు దగ్గర ఆగిపోయాడు. కిటికీ పక్కగా ఉన్న బెడ్ మీద కనిపిస్తున్నది 12 ఏళ్ల అమ్మాయి. బెడ్ పక్కనే నిలుచున్నది ఆమె తల్లి కావచ్చు. ఏడుస్తున్నది. కన్నీళ్లు ఆగటం లేదు. ఆ హాస్పిటల్ స్థాపించిన డాక్టరు ఆమె పక్కనే నిల్చున్నాడు. ఏడ్చి ప్రయోజనం లేదమ్మా, డబ్బు లేకుండా నేను ఆపరేషన్ చెయ్యలేను. గుండెకి ఇలాంటి సమస్య చాలా కొద్ది మందికి వస్తుంది. ఇలాంటి హార్ట్ ఆపరేషన్కి వేరే హాస్పిటల్స్లో అయితే 20 లక్షలు తీసుకుంటారు. నేను కాబట్టి న్యాయబద్ధంగా 10 లక్షలకి ఆపరేషన్ చేస్తాను. డబ్బు తెస్తే రేపే ఆపరేషన్, లేదంటే 3 నెలల లోపల చేయాలి. అప్పటి వరకు నేను రాసిచ్చిన మందులు వాడుతుండాలి అని చెప్పేసి ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా ఆ వార్డులోని మిగతా పేషెంట్స్ని చూడ్డానికి ముందుకు వెళ్ళాడు. ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఆ తల్లి అలా నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. శూన్యంలోకి చూస్తున్నట్లుగా అనాలోచితంగా అలా నిలబడిపోయింది. మంచం మీద ఆమె కూతురు ప్రశాంతంగా నిద్రపోతున్నది. పిలుపు వినిపించి ఆ తల్లి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. అమ్మా, ఒకసారి ఇలా వస్తారా అని మళ్ళీ పిలిచాడు సంపత్తు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ బయటకు వచ్చింది. ఎవరు నాయనా నువ్వు అని అడిగింది.
మీరు ఇక్కడ ఎప్పటి వరకు ఉంటారు అని తిరిగి ప్రశ్నించాడు సంపత్తు. ఓ గంటలో వెళ్ళిపోతాం నాయనా, ఇక్కడ ఇక చేసేదేముంది అంది ఆమె. మీ అమ్మాయి ఆపరేషన్కి నా చేతనైన సాయం చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ అడ్రస్ ఇవ్వండి, నేను రేపు సాయంత్రం వచ్చి మీతో మాట్లాడతాను అన్నాడు సంపత్తు. అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది ఆ పెద్దావిడ. ఆమె చెప్పిన అడ్రస్సు నోట్ చేసుకొని జ్యూస్ గ్లాస్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు సంపత్తు. ఆ పెద్దావిడ ఇంటి చిరునామా చాలా సులభంగానే కనుక్కున్నాడు సంపత్తు. ఆమె తన కూతురు గుండె ఆపరేషన్కి సంబంధించిన రిపోర్ట్ ఫైల్ని అతడికి అందించింది. టెస్ట్ రిపోర్ట్సు, డాక్టర్ వాడమని రాసిచ్చిన టాబ్లెట్స్ వివరాలు చూసి ఆ ఫైల్ ఆ పెద్దావిడ ఈశ్వరమ్మకి ఇచ్చేశాడు. ఆయన పోయి 4 సంవత్సరాలు అయ్యింది నాయనా. ప్రైవేట్ ఉద్యోగులకి ఇచ్చే పెన్షన్స్ ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా. 2000 పెన్షన్ వస్తుంది. 4 ఇండ్లల్లో అంట్లు తోముతూ బట్టలు ఉతుకుతూ బతుకు నీడుస్తున్నాము బాబు. దీని ఆపరేషన్కి 10 లక్షల రూపాయలు నేను ఎక్కడి నుంచి తేగలను చెప్పు అంటూ ఉండగానే ఈశ్వరమ్మ కళ్ళల్లోంచి నీళ్లు పొంగాయి. ఓ పక్కగా ఉన్న చింకి చాప మీద మోకాళ్ళ మీద గడ్డమాంచి కూర్చున్న ఆమె కూతురు పల్లవి ఆ ఇద్దరి వైపు చూస్తున్నది. సంపత్తు గదినంతా ఓసారి పరికించి చూశాడు. అది చాలా ఇరుకు గది. గోడలకు పెచ్చులు ఊడిపోయాయి. పైన రేకులు, ఉండనా ఓడనా అని తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్. మసిపూసినట్టు చీకటిగా ఉన్నది ఆ గది. అతడి ఆలోచన గ్రహించినట్టుగా ఈ గదికి అద్దె 1500 బాబు అన్నది ఈశ్వరమ్మ. సంపత్తు తల పంకించాడు. ప్యాంటు జేబులోంచి 500, 200, 100 నోట్లు కాంబినేషన్లో ఉన్న నోట్ల కట్టలు తీసి ఆమె చేతికి అందించాడు. చూడమ్మా, ఇది 1,00,000 రూపాయలు. ముందు ఈ డబ్బుతో మీ అమ్మాయికి మందులు కొంటూ ఉండు. డాక్టర్ పెట్టమన్న మంచి ఆహారం పెట్టు. ఎలాంటి ఫ్రూట్స్ తినమని డాక్టర్ చెప్పాడో అవన్నీ తెస్తూ ఉండు. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. నువ్వు బాగుంటేనే నీ కూతుర్ని శ్రద్ధగా చూసుకోగలుగుతావు. ప్రస్తుతం నా దగ్గర ఇంతే ఉంది. ఈ లోపల డబ్బు గురించి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎలాగోలా ఆపరేషన్ చేయిద్దాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని సంపత్తు చెప్పిన వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఆ చిన్నారి పల్లవి అతడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నది. నీకు ఏమీ కాని మా మీద నీకింత మమకారం ఎలా నాయనా అన్నది ఈశ్వరమ్మ. ఆమె మాటలకు సంపత్తు ఇబ్బంది పడ్డాడు. జవాబు చెప్పలేదు. మీ ఇంటి పరిసరాలు కాలుష్యంతో భయంకరంగా ఉన్నాయి. అద్దె కాస్త ఎక్కువైనా వీలైతే మరో చోటుకి మారండి. వారానికి ఒకసారి నేనొచ్చి మీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను. ధైర్యంగా ఉండండి. పల్లవికి తప్పకుండా ఆపరేషన్ చేయిద్దాం. మీరు బాగుండాలి. నా మాట నమ్మి మీరు ధైర్యంగా ఉండండి అంటూ గంభీరంగా చూశాడు సంపత్తు. అప్రయత్నంగా ఆమె చేతులెత్తి అతడికి నమస్కరించింది. పల్లవికి ఆపరేషన్ చేయిస్తానని వాగ్దానమైతే చేశాడు గాని 10 లక్షలు ఎలా సంపాదించాలో సంపత్కి తెలియలేదు. తన తోటి మనుషులకి అవసరంలో సహాయం చెయ్యాలనే లక్షణాన్ని అతడు నారాయణ గారి నుంచి పొందుకున్నాడు. ఓ నెల గడిచిపోయింది. అతడు ప్రయత్నాలు మానలేదు. ప్రస్తుతానికి తెలిసిన వాళ్ళ దగ్గర అతడు చేసిన అప్పు ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇల్లు వాకిలి లేనివాడికి అప్పు ఎవరిస్తారు? డాక్టర్ ఇచ్చిన సమయం కూడా ఇక 2 నెలలే ఉన్నది. 10 లక్షలు ఎలా సంపాదించాలి? ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి అతడికి అదే ఆలోచన. ఒకరోజు పల్లవిని పలకరించి ఈశ్వరమ్మకు ధైర్యం చెప్పి ఆఫీస్కి చేరుకున్నాడు సంపత్తు. ఓ గంట తర్వాత ఫోన్ వచ్చింది. 10 అంతస్తుల బిల్డింగ్లోని 6వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అయి ఓ ఫ్లాట్లో గ్యాస్ సిలిండర్ కూడా పేలడం వల్ల పక్కనున్న ఫ్లాట్స్ని కూడా మంటలు చుట్టుముట్టాయని, అప్పటికే కొన్ని వ్యాన్లు వేరే ప్రాంతాలలో మంటలార్పడానికి వెళ్ళిపోయాయి. ఫుల్ కండిషన్లో లేని వ్యాను ఒక్కటే ఉన్నది. దాన్ని తీసుకొని అక్కడున్న నలుగురితో కలిసి వెంటనే బయలుదేరాడు ఫైర్మెన్ సంపత్తు. గంట మోగించుకుంటూ దూసుకుపోయింది అగ్నిమాపక దళం వారి వ్యాన్. వాళ్ళు వెళ్ళేసరికి ఫ్లాట్స్లోని జనమంతా రోడ్డు మీదే కనిపించారు. ప్రమాదంలో 2 చనిపోయారు. ఒక ఆమె 6వ అంతస్తులోని ఫ్లాట్లో ఉండిపోయింది.
జనంలోంచి ఎవరో అరిచారు. ఇద్దరు ఫైర్మెన్లు మంటలు అదుపు చేయడానికి వాటర్ ట్యూబ్స్ సిద్ధం చేశారు. మరో ఇద్దరు స్టీల్ నిచ్చెనను లిఫ్ట్ చేసే పనిలో ఉన్నారు. వారిలో డిస్కీ జాబ్స్లో ముందుకు దూసుకుపోయేది సంపత్ ఒక్కడే. ఎందుకంటే అతడు చిన్న చిన్న ఆధారాలతో భవంతుల మీదకి ఎక్కగలడు. ఆ వర్కులో కొంతవరకు సహకరించగల ప్రకాష్ ప్రస్తుతం లీవులో ఉన్నాడు. సంపత్ ఇంకేమీ ఆలోచించలేదు. మంటల్లో ఇరుక్కున్న ఆమె ఏ ఫ్లాట్లో ఉందో అడిగి తెలుసుకొని తలెత్తి పైకి చూసి అంచనా వేసుకున్నాడు. అతడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సర్కస్లో ఉపయోగించే వలలాంటి దాన్ని 20 మంది యువకులు రౌండప్ చేసి పట్టుకున్నారు. డ్రైనేజ్ పైపు, సన్షెడ్, పిట్టగోడలు, కిటికీ అంచులు పట్టుకుంటూ సంపత్తు చకచక 6వ అంతస్తుకి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్ని కింద నిలబడిన జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. 2 నిమిషాలు గడిచేసరికల్లా ఒక ఆమెని చంటి పిల్లల చేతుల్లో పట్టుకువచ్చిన అతడు ఆమెని ఒక్క ఊపులో అంత ఎత్తు నుంచి వలలోకి వదిలేశాడు. వలలో పడిన ఆమెని కిందకి దించారు. భయంతో ఆమెకి స్పృహ పోయింది. మళ్ళీ వల ఎత్తి పట్టుకున్నారు యువకులు. మంటల నుంచి తప్పించుకుంటూ సంపత్ కూడా అదే వలలోకి దూకేశాడు. చప్పుడు విని తలుపు తెరిచాడు సంపత్తు. ఎదురుగా నిలుచొని ఉన్న ఆ పెద్దావిడ ఎవరా అని చూస్తున్నాడు. నన్ను గుర్తుపట్టలేదా నాయనా? 6వ అంతస్తులో ఇరుక్కుపోయిన నన్ను అగ్ని ప్రమాదం నుంచి రక్షించావు కదా? గుర్తు చేసిందామె. ఇప్పుడు మీకెలా ఉంది అంటూ ఆమెని లోపలకు ఆహ్వానించాడు. అతడి చేతుల మీద ఉన్న చిన్న చిన్న గాయాలు చూస్తూ, నాకేమీ కాలేదు, భయం వల్ల బీపీ పెరిగింది, నీకు చాలా గాయాలయ్యాయి, తెగింపుగా వచ్చి నన్ను రక్షించావు నాయనా అన్నది. అది నా డ్యూటీ అమ్మా. ఏది ఏమైనా నన్ను కాపాడావు, కృతజ్ఞతలు చెప్పాలని వచ్చాను అంటూ తన చేతిలో ఉన్న బ్యాగు తెరిచి 10 లక్షల క్యాష్ అతడి చేతికి అందించింది. ఆమె పేరు అన్నపూర్ణ. ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. పెళ్ళి అయ్యాక 2 పిల్లలు వచ్చాక తల్లిని పూర్తిగా మరచిపోయాడు. తల్లిదండ్రుల త్యాగం వల్ల తాను ఇంతవాడినయ్యానని అతనికి గుర్తులేదు. భార్య మాటను జవదాటడు. కొడుకులే అతనికి లోకం. తల్లికి కటాకటిగా చాలీ చాలనంత డబ్బు అతని బ్యాంక్ అకౌంట్ నుంచి నెల నెల వెళుతూ ఉంటుంది. ఆ వచ్చిన డబ్బులో నుంచి కొన్ని సంవత్సరాలుగా కొంచెం కొంచెం దాచిన డబ్బు, తన నగలు అమ్మగా వచ్చిన డబ్బు మొత్తం 10 లక్షలు దాచింది. ఆమె ఉన్నది అద్దె ఫ్లాట్. సంపత్ వద్దని ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోలేదు. చివరికి అతడు ఒక షరతు పెట్టాడు. తనకి కూడా ఎవరూ లేరు కాబట్టి అన్నపూర్ణను తనకు తల్లిగా, పెద్ద దిక్కుగా తన వద్ద ఉండమన్నాడు. ఒక్క పని కూడా ఆమె చేయవలసిన అవసరం లేదని, తనకు వంట చేయడం బాగా వచ్చునని చెప్పాడు. అతడి షరతుకు ఆమె సంతోషంగా ఒప్పుకున్న తర్వాత ఆ డబ్బు తీసుకున్నాడు సంపత్తు. అన్నపూర్ణ ఇచ్చిన డబ్బుతో పల్లవికి ఆపరేషన్ చేయించాడు సంపత్తు. ఈశ్వరమ్మ, పల్లవి అప్పుడప్పుడు సంపత్తింటికి వచ్చి వెళుతున్నారు. అన్నపూర్ణను కన్నతల్లి కంటే ప్రేమగా చూస్తున్నాడు అతడు. ఒకరోజు అన్నపూర్ణ కొడుకు అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడాడు. ఇక ముందు తనకి నెల నెల డబ్బు పంపించనవసరం లేదని చెప్పేసరికి ఆ పుత్రరత్నం చాలా సంతోషించాడు. మాట వరసకి, మరి నీకెలా గడుస్తుందమ్మా అని ప్రశ్నించాడు. తన తల్లి పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని కూడా ఆ ప్రబుద్ధుడికి తెలియదు. ఎవరితోనూ పోల్చలేని గొప్ప గుణవంతుడైన కొడుకు నాకు దొరికాడు. అతడిని నేను దత్తత తీసుకోలేదు, అతడే నన్ను దత్తత తీసుకున్నాడు. అతడికి నేను తల్లిలా ఉన్నాను, అతడు నన్ను కూతుర్లా సంరక్షిస్తున్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం నాకు లేదు నాయనా అంది ఆమె. అటు నుంచి ఆమె కన్న కొడుకు సమాధానం చెప్పలేకపోయాడు. అన్నపూర్ణ కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.